సంకల్పం చేయించబోతున్నారు. అందరూ శ్రద్ధగా విని అదేవిధంగా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలని మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. కలౌ వెంకటనాయక. కలియుగములో సమస్తమైనటువంటి ఆర్తుల యొక్క ఆర్తాన్ని బాధను పోగొట్టేటటువంటి వెంకటాచలములో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి
కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో తిరుమలలోని కళ్యాణ మంటపంలో స్వామివారు వేంచేసి ఉండి తూర్పు ముఖంగా అభిముఖోపేతులై మరి ఒక బంగారు సింహాసనం మీద, అలాగే దక్షిణంగా కూడా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. చక్కటి పుష్పమాలలతో ఉత్సవమూర్తులకి అలంకారాన్ని చేశారు. చూడండి, కామ్యార్థం శ్రీవారికి కళ్యాణోత్సవం చేయించటానికి లోపలికి విచ్చేసినటువంటి గృహస్థులంతా కూడా ఇప్పుడే సంకల్పాన్ని విన్నారు. అభిజిల్లగ్నంలో స్వామివారికి కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతూ ఉంటే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కలశ పూజతో మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో చూడండి, 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆ స్వామిని ధ్యానించేటప్పుడు ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడి అర్చావతార రూపమైనటువంటి స్వామివారిని మనం విశేషంగా పూజలందిస్తే, ఉపచార విధులతో మనం గనక పూజిస్తే స్వామి తప్పక పిలిస్తే పలుకుతాడన్నమాట. అందుకే ఈ ఉపచార విధుల్లో కూడా మహత్తరమైనటువంటి అర్చా విధానం అంటారు. వైఖానస భగవత్ శాస్త్రవిధిగా స్వామివారికి ఈ అర్చావిధిని కొనసాగిస్తూ ఉంటారు. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికనస మహర్షుల వారిచే ఈ లోకానికి అనుగ్రహింపబడినటువంటిదే శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వీ ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపం తమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాపో యుగుషాప సత్యమాప సర్వాదేవతాపో పూర్భస్వరాభోం అస్మిన్ కుంభేంగాసినావాయామి ఏదేశదం వ్రణే సహస్రం జ్ఞాపదావిదా పుత్ర తేభ్యో నిద్రస్యతాదు విష్ణుర్శ్వే దేవాముంచంతమత సుస్య వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పుర్యావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి ఏతే ప్రోతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమేక్షతాః సర్వోపచారాః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జాబ్ధిం శృంగేతం శూష్పర్దవాహనం పూర్వాషోడోద్భవం దేవం దక్షిణాకుమచ్చేదే ఆగ్నేయస్వాద్దామేత్తాశే దాతం యతోత్సంభో వైరాజంతే సుతనిహత్తాం రేషాం దిశాభిధానామనాది యామే శస్తాన్ దందాన్ ధాతు ఓం భూ పద్మాకారణే శిక్షణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తీం సూత్రతీమావాహయామి వామే జయమావాహయామి తత్తేన సేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే జ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ సర్వార్యస్వక్సేనస్య పూజనం భగద్భిరజ్ఞాదాః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ తస్త ప్రోక్షతం అస్తో ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనద విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని రేపదం సమూఢమస్వాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యదేదో వృతాని పశ్యసి ఇంద్రస్య యజ్ఞసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతదం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్థిరస్య ద్రవిణోదా సరస్య ప్రేగం సదే ద్రవిణోదా వీరవదివిషణ్ణో ద్రవిణోధారాస్య దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేదాపవిషం యదా వై సూర్యముదయతి అత నక్షత్రం నైతి యావత్తత్ర సూర్యాగచ్ఛేతి యత్ర ధన్యం పశ్యేతి తావత్ గురుదత్కార్యే స్యాద్ పుణ్యాః యవగురుతే ఓం భూః అటు పురోక్తమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిసరాశ్రోత్తంత్ర విషిత్తం శాంతత్వం సహ పుణ్యావాతికర్మణి పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తి ఇంద్రోర్ధస్వాస్న పూషా శువేదాః
స్వస్తి నస్తాక్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దదాతు ఓం భూహోతి ఉరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మ అంగం స్థండిత పరిధిపరిశ్రాశ్రోత్తంద్రవిషిత్తం శాంతత్వం సౌపుణ్యావాచర్మణి స్వస్తిం భ్రవంతో భ్రవంతు కరుణే స్వస్తి కరుణస్తిం భ్రంతో భ్రంత కరుణే స్వస్తి కరుణస్తిం భ్రంతో భ్రవంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్వాభ్యేన సంసద్యాం త్రిదేవమిత్రధేర్నోస్తు అనురాధాన్ హవిషావర్ధయంతః సతంజీయం సదస్వీరాः ఓం భూహోతి ఉరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మ అంగం స్థండిత పరిధిపరిశ్రాశ్రోత్తంద్రవిషిత్తం శాంతత్వం స పుణ్యావాచర్మణి రుద్ధ్యం భ్రంతో భ్రంతు కర్మరుద్ధాం కర్మణుద్ధ్యం భ్రంతో భ్రంతు కర్మరుద్ధాం కర్మణుద్ధ్యం భ్రంతో భ్రంతు కర్మరుద్ధాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్సుపదమార్ధస్తస్య భార్యతేన ఉషతీరివ మాత్రః తస్మాహరంగమావో శక్ష్యాయ జన్మధ ఆపో జనేథాజన హిరణ్యవర్ణాస్య పావకాయ జాతః కస్య భోజా సుందరః అగ్నియా గర్భం దద్రేవిరూపాస్థానః భస్సగుస్సనా భవంతు పవమానస్వర్జనః పవిత్రేణ విజర్హిణిః యః పోతా సపనాత్మా పునంతమా దేవజనాః పునంతమనవోధియ పునంత విశ్వాయవః జాతవేదః పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కృతగమ్రణు ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమాం ప్రాజాపత్యం పవిత్రం యతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మ విదా వయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రసునితే సహమాపునాతు సోమస్వస్త్యావరణ సమీక్షా యమో రాజా ప్రమణాభిపునాత్మా జాతవేదామోర్జన్వాపునాతు తక్షయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషణం షణ్ణో అష్టద్విపదే షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంది దేవార్తుజా మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాః పితరా మార్జయంతాం ప్రదేశాన్ దిశగ్రహాः పశవా మార్జయంతాం ఉదీహేచ్చాన్ దిశాభోషధ్యో వనస్పతయः మార్జయంతాం ఊర్ధ్వాయాం ఇది యజ్ఞः సంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అథోదరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రజాని హస్మాన్ స్వావేషానిమివ భవానः యత్తే మహే ప్రదన్నో శశ్వత్సనే దద్వదేశం చతుష్పదే వాస్తోష్పదే శగ్మయా సుం సదా తే సక్షేమై శరణ్యాగాత్మత్యాః आवह क्षेमते गेवृण्णो यूजं पातस्तभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषण्णे सखासि सेवयेदिनः अनोरणीयान् महत्वमहीयानात्मा गुहायानि तोस्यन्तो तमः कृतं वत्सति पीतशोको धातुः प्रसादान् महिमानमीशं वर्णान्माय सक्सेनाय नमः पुनः पाद्याजं समर्पयामि वर्णान्माय सक्सेनाय नमः यदा भासा गुडभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాల్ని కూడా పూర్తి చేశారు. అదుగో కలశములో ఉన్నటువంటి ఉదకాన్ని పవిత్రీకరణ చేసి ఆ సంప్రోక్షణ చేసి పూజా ద్రవ్యాల మీద స్వామివారి మీద అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి పూజా విధికి కావలసినటువంటి ఉపచార విధుల్ని కూడా స్వామివారికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. అంటే నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే విధి శృతి. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు అని చెప్పారు. ప్రతిరోజు కూడా మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అందుకే భక్తితో మనం సమర్పించేది స్వామివారికి ఏదైనా కూడా అది ప్రీతితో స్వీకరిస్తారు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. చూడండి, సమస్తమైనటువంటి పూజా ద్రవ్యాలతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఏదైతే భగవంతుడు మనం ప్రీతితో సమర్పించేటటువంటిది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పి పరమాత్మ భగవద్గీతలో ఒక్కాణించారు. అందుకు ప్రతిగా స్వామివారికి మనం ఏదైతే నివేదన చేస్తామో దానికి అనేక కోటి రెట్లు ఫలాల్ని
లోకానికే అందిస్తాడు. అందుకే స్వామికి మనం అందించేటటువంటి ఈ చిన్న నివేదన కార్యక్రమం అయినా కూడా అది ప్రీతితో భగవంతుడు సంతుష్టుడై మనకు కావలసినటువంటి ఆహార పంటలన్నీ కూడా పాడి పంటల్లో సస్యశ్యామలముగా సమృద్ధిగా భూమిలో పండింపజేసి ఆ తదుపరి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని వేదిస్తూ ఉన్నారు. అదుగో స్వామివారికి ఇలా ఆవాహనతో నామాలతో మనం కీర్తిస్తాం, పూజ స్వీకరించమని చెప్పి మనం స్వామివారిని ఆహ్వానిస్తాం. అది ఆవాహనగా చెప్తారన్నమాట. ఎందుకంటే స్వామివారు నిష్కలమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడనమాట. ఎలాగైతే మనం స్వామివారిని ఆవాహన చేస్తారో ఆయనకి చక్కటి ఆసనాన్ని కూడా ఇప్పుడే కల్పించి పూజ స్వీకరించమని భక్తితో ప్రార్థిస్తాం. అలాగే పాద ప్రక్షాళనకే తీర్థ సమర్పణ గావిస్తాం. అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి అనంతుడిని ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా స్వామివారికి రక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నాడు. అది పూజా ద్రవ్యాలతో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి ఆ తదుపరి ఈ దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఓం శ్రీ హవ్యాం షణ్ణోనధత్తాందోర్జోత్తాం స్వయంభరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి సహర్షిష్మావాహయామి శేషమావాహయామి ఆనందమావాహయామి ప్రసన్నదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం స్వస్తి నో వేదామశ్వనాభగ స్వస్తి దేవ్యైర్నర్మణః స్వస్తి పూషామసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామే సోం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానోద్య స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవాః వంత్రిభువః స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి న అగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృతి స్వస్తి బంధా మునిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నామ వారుహేమ అంహోం చ మాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రయం మనసాదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్సం బాధే సభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రతిసరబంధం రక్షా కంకణ ధారణ అదిగో చూడండి అతి పవిత్రంగా స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే ఈ వైదిక క్రియను నిర్వర్తించటం ద్వారా దీక్షా కంకణ బద్ధదారులై స్వామివారు జగద్రక్షకుడు కాబట్టి లోకాన్నంతా కూడా రక్షిస్తాడు. సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తూ ఉంటారు. వేవేష్టి ఇది విష్ణు అంతటా వ్యాపించున్నటువంటి భగవత్ స్వరూపుడు ఎవరయ్యా అంటే అదిగో శ్రీమన్నారాయణ అర్చాస్వరూపమైనటువంటి భక్త సులభుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఆయన్ని మనం ఎంతగా కొలుస్తామో అంతగా మనకు కావలసినటువంటి అన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వైఖానస ఆగమాన్ని నుంచి ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ సర్వశాంతులు కలుగుతాయి అని చెప్పారు. ఆ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందట. అంతేకాదట వైఖానస అర్చన వేదమంత్రాలతో కూడా వేదవిహితమై ఉంటుంది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలతో పాటు పరలోకంలో కూడా మోక్షాన్ని కలిగించినటువంటి మహత్తరమైనటువంటి ఫలాన్నిచ్చేదిగా లోకంలో కీర్తించబడుతూ ఉన్నది. వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. భృగు క్రియాధికారం ఈ విధంగా చెప్పిందనమాట. అందుకే స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని నిత్యోత్సవంగా జరిపించటం వలన ఎవరైతే ఈ నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటారో వారు చేసినటువంటి పాపాలు ఆ క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాదట తన ముందు 10 తరాల వారు తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరంపదం కూడా చేరుకుంటారట. అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే సౌభాగ్యం మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని ఆ తరువాత గోత్రప్రవలు చదివేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి సేవ చేసుకున్నందువల్ల అటు 10 తరాల వారికి ఇటు 10 తరాల వారికి సమస్తమైనటువంటి వారందరికీ కూడా
స్వామివారి యొక్క పరమపదమైనటువంటి మోక్ష సామ్రాజ్యం కలుగుతుంది కూడా అని చెప్తూ ఉంటారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యచాత. శ్రీ వైఖానస మరీచి విమానార్చనా కల్పం కూడా ఇదే ప్రస్తావించింది. అందుకే స్వామివారికి ఈ విశేషమైనటువంటి ఫలాదులంతా కూడా లోకానికి అనుగ్రహించటం కోసమే, లోక క్షేమం కోసమే ఇదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా స్వామివారి దక్షిణహస్తానికి నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి భక్తిగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిమిత్తమై శిష్టులైనటువంటి వారందరినీ కూడా రక్షణ నిమిత్తమై స్వామివారు లోకములో ప్రతి యుగములో కూడా నేను జన్మిస్తాను అని చెప్పారు. అందుకే ప్రతిగా ఈ దీక్షాకంకణ ధారణ, అదుగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ అనంతరం ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. బ్రహ్మాది దేవతలంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. ఆవిడెవరయ్యా అంటే సకల లోకాలకు మాతృమూర్తి, బ్రహ్మ తేజస్సంపన్నురాలు, చిరునవ్వులు లిఖించేటటువంటి ప్రశాంత ముఖ వర్చస్సు అమ్మవారిది, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటిది, ముఖ కాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగినటువంటి శ్రీమన్నారాయణునికి ప్రియురాలన్నమాట. అనేకానేక సుగంధ ద్రవ్యాలు లేపనం చేసుకొని సకలాభరణ భూషితురాలు, వేద విద్యా స్వరూపిణి, పద్మహస్త, దయామృత వీక్షణాలు ఏవైతే ఉంటాయో వాటితో మమ్మల్ని అనుగ్రహించమని చెప్పి వాళ్ళంతా కూడా ప్రార్థించారట. ఆవిడ యొక్క దయాదృష్టి ఎవరి మీదైతే ప్రవహిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులను అలంకరిస్తారు. అదిగో దీక్షాకంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. అనంతమైనటువంటి నామాల్లో ఆ శ్రీ అనేటువంటి పదానికి కూడా లక్ష్మీదేవి శుభము, సంపద, ఐశ్వర్యము, ఉదయించే సూర్యకాంతి, బిల్వవృక్షము, ఇట్లా అనేక అర్థాలని కూడా చెప్తూ ఉంటారు. అంటే సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాలను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నెలవైనటువంటి తల్లి అన్నమాట. అదిగో దీక్షాకంకణ ధారణ. భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలని భరించేటటువంటి ఆ తల్లి ఎవరైతే ఆ అమ్మవారిని శ్రీ అనేటువంటి బీజంతో కూడినటువంటి నిర్మల మనస్కులై ఏదైతే వరాహస్వామి బోధించినటువంటి ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలట. అలాగే వహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి ఆ మంత్రాన్ని కూడా అనుసంధానం చేసుకుని స్వామిని అమ్మవారిని మనం విశేషంగా పూజిస్తే భక్తులు కోరినటువంటి కోరికలు పొందుతారు, మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పారు. ఉభయదేవులకు దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. దీనివల్ల సమస్తమైనటువంటి లోకాల్ని కూడా భరించేటటువంటి తల్లి ఆ సహనమూర్తి. అందుకే ఆయన చెప్పాడట వరాహస్వామి, శృణుదేవి పరం గుహ్యం సద్య సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ లోక కళ్యాణమైనటువంటి విశ్వ కళ్యాణం స్వామివారి కళ్యాణానికి సకల దేవతల్ని కూడా యజ్ఞపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. शुद्धैरुक्तैर्वाहारुद्धांशं शुद्धाशीर्वाहान्मुक्तु मयि देवाद्रेणमाजन्तां मय्याशिरस्तमयि देवोदी देव्या होतारावहिन्तपूर्वेरिष्टास्यां धर्मास्वीराः मह्यै जन्तमयान हव्यागोतिस्सत्या मनसोम्यास्तु उद्भन्यमानमस्यामेध्यां बाप्मानं यजमानस्य हन्तु पूतहृदेन सौम्यास्पुनर्धं दशना होतविन्दते अष्टाबन्धं दशना जातवेद भुवनश्रेते इह सिञ्चतपसो यज्ञनिक्षते
उपावरोहजयद्रवदः आयुः प्रयागमरेमस्मादेः स्रोदीदेवनोद्रोणे ऐतेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रस्वा ब्रह्मज्ञानं पदं पुरस्साधुसीमस्रचा बेनावः स बुद्ध्याप्मा स्विष्टा सश्चरणमतश्चिवः ओं भू ब्रह्माण्डमावाहयामि ओं भः प्रयाजमावाहयामि ओं स पितामहमावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भावाहयामि ब्रह्मणेन मयदमासनं सोमो धेनुं सोमार्वन्तमासं सोम वीरं कर्मणं दातु साधन्यं मिथ्यगं धवें पितृश्रवणं यदा तस्मै ओं भू सोमावाहयामि ओं भूरज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वश्चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतापद्यत्तन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसते ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतापद्यत्तन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसते ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्ये स्त यज्ञेः स्त वायुभूते स्त विष्णोर्मनसा भूते स्त यज्ञस्य पावने स्तः परशुरस्य पवित्रेः स्त वैष्णव्यो देवसविधा प्रसपुना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरस्मिरापो देवीरग्रे पुवोग्रे पुवोग्रीं यज्ञं नेताग्रे यज्ञमतं दत्तयुष्मानिन्द्रोणुत्तूर्ये विष्णुवाय महाविष्णुवाय सदा विष्णुवाय व्यापनारायणमावाहयामि ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणययज्ञं देवतावध्यत्तन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणय सोमवः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणययज्ञं देवतावध्यत्तन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवे प्रणयानयज्ञं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजात्मावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अवापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि सोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि औपस्पृश्य ओं श्री महाविष्णुवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्यो जुष्टनपामि अश्वभ्याञ्जष्टनपामि पूष्णेष्टनपामि कक्षाष्टनपामि कक्षदे सोमाष्टनपामि औपासने यज्ञाष्टनपामि यज्ञेद विश्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्यो जुष्टनपामि आज्यं त्रिपदिश्रियामि चरुं त्रिपदिश्रियामि अग्ने ज्योतिषि समिधस्य स्वाहा अमृतं स्वारुणुसि अन्तर्धं रक्ष अन्तर्धारातयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सवितापना त्वच्छिद्रेण पवित्रेण मूलाग्राभ्यङ्कृतं स्पर्शयित्वा शतं च सहस्रं च आयुतं च नीतं च प्रेतं च अद्भुतं च निर्भुजं च वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः वीरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा षष्ठशतसहस्राः निसमक्षयमर्भरमाणया ऐन्द्रियत्म आत्मा जातवेदस्तेने द्वस्वद्धेजस्वान् प्रजया पशुवे ब्रह्मवत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्यात् श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा भूषणे स्वाहा कक्षाय स्वाहा
कक्षदेवत सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञे विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओम भू अतिविरोक्तिविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायश्चात्थमतो देवादिवैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वाहं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो व्रतानि पश्ये इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवसवितः प्रासावीः అదనేగి వేలి చేను అతి బని
श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यत्तेजवायुवाकाशाहङ्कारमहदविष्टाख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्याष्टदिग्दण्डिसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशावती इत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियवनिऋत्य वर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च सागसान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृष्टमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषहारीलावृतभद्राश्वकेतुकमालगरवणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु ह्यजन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामादि सङ्घातवकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैश्वर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्रपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिराप्ताप्तोर्याम शान्तवनवाजवीयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरूपगुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंबित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत
నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదుల పంచార్షే పురరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రవ త్రయార్షేయ ప్రరాణ్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయ సాలంకృతాం మాం సాధ్యీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపాష్టాడ్గుణ్య సర్వదేవతా ఇవాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం గోత్ర ప్రవరణలు కూడా విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ప్రవరలో ఆ వంశ మూలపురుషుడైనటువంటి తత్సంబంధ మహర్షులు, ఆచార్యులు, కూటస్థ సంత పుత్ర పౌత్ర పరంపరలోనిటువంటి వారంతా కూడా ఇప్పుడే ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా తెలుసుకున్నాం. అదిగో స్వామివారికి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి స్వామివారు హస్తానికి తాకించినటువంటి మంగళ సూత్రాలను అతి పవిత్రములైనటువంటి వాటిని ధారణగా అమ్మవార్లు ఇరువురికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. కలియుగములో మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేటటువంటి వారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారట. అటువంటి వారి దైన్యాన్ని ఆర్తిని పోగొట్టడానికే ఇదిగో ఈ వెంకటాచలం మీద శ్రీనివాసస్వామి వెలసేయాడు అని చెప్తూ ఉంటారు. ఆ స్వామిని మనం సేవిస్తే ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా, అంటే కలియుగ ప్రారంభంలో 5000 సంవత్సరాల క్రితం వివాహము అనేటువంటిది చాలా వైభవంగా జరిగిందట. ఆనాడు జరిగినటువంటి 5 రోజుల పాటు జరిగినటువంటి వివాహాన్ని కూడా మనం ఇంతకు మునిపే, అంటే దశమి నాడు నవమి, దశమి, ఏకాదశి పుణ్యతిథుల్లో మన తిరుమలలో స్వామివారికి పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు అని చెప్పి చూశాం. అంత వైభవంగా స్వామివారికి జరిగినటువంటి ఆ వైభోగాన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా తిరుమలలో జరిగినటువంటి విశేషాల్ని కూడా మనం ఈ భక్తి మాధ్యమం ద్వారా వీక్షించాం. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాస స్వామికి పాదపూజ గావించమని చెప్పి సెలవిస్తే వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాదులతో కూడా శ్రీనివాస స్వామికి ఆనాడు పాదపూజ చేశారట. శ్రీనివాస స్వామిని ముత్యాల పల్లెకపై ఆసీన్ను చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రతన ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చోండబెట్టారట. అంటే ఆనాడు గురువులు ఎవరయ్యా అంటే వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు వీళ్ళంతా కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటలపై కూర్చొండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాస స్వామికి కన్యాదానం చేశారు. ఇప్పుడే మనం చూశాం. అతి పవిత్రంగా స్వామివారికి చేసినటువంటి ఈ కన్యాదాన విశేష ఫలాల్ని కూడా ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకున్నాం. అంత గొప్పగా మనం
స్వామివారి యొక్క కళ్యాణ వైభోగాన్ని చూచేటటువంటి అదృష్టమే మన అదృష్టంగా మనం భావించాలి. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. అతి పవిత్రమైనటువంటి అదుగో మాంగళ్య పూజను గావిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతీదేవులకి మంగళహారతులు పట్టారట. గంధర్వులు కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం అనేటువంటిది ఆనాడు కురిపించారట. అంటే ఎప్పుడైతే లోక కళ్యాణమైనటువంటి విశ్వ కళ్యాణం, స్వామివారి కళ్యాణాదులు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవతా గణమంతా కూడా ఇచ్చేసి వీక్షించి మరి సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలిగింపజేస్తారు. అంత వైభవంగా జరిగితే ఒకులామాలిక కూడా వారి ఆనందాన్ని చూసి ఆనందపరశురాలై వారిని దీవించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎంత వైభవంగా 5 రోజులు జరిగినటువంటి ఆ వివాహాన్ని అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా అమ్మవార్లు ఇరువురికి కూడా ధరింపజేస్తూ ఉన్నారు. కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వా జాదాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరీ స్యాతు సదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం జక్షర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం సుభగే రక్షత్వం భువనత్రయం మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ
మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. స్త్రీపుత్రభన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగార్హపత్యః ప్రజామం చతుముక్తిభాషాత్ తదేకం రాజావరుణం మన్నతామధేగు స్త్రీపుత్రభన్నరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్య దేహమద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహా తత్వాయాం బ్రహ్మణా వందమానస్దాశాः స్తేజమానో హవిర్భిः అహేడమానో వర్ణయः బోధర్హిం సమాన ఆయుః ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వర్ణస్య విద్వాన్ దేవస్యైడవయాశ్రేష్టాः యజుష్ఠः పండితమస్సోహిదానో విశ్వాద్వేషాగుంసి ప్రముత్యత్స్వాహా సత్తన్నో అగ్నే మో భవతు నేదిస్వస్యావసో వ్యక్తౌ అవయక్షుణో వర్ణగమ్రాణో విహిమృడేగం సహో నియది స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్తే నమగ్రస్థాః దేవసవితా ప్రాసావీః. ఓం భూవతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐదేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్ఞాభిగార్య. ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానోబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజసా స్వాయుషో దోహదేనాగమృషేణోత్పర్జన్యస్య కృష్ణేనో విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహేమహేద్యుషః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానోబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజసా స్వాయుషో దోహదేనాగమృషేణోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహేమహేద్యుషः ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానోబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజసా స్వాయుషో దోహదేనాగమృషేణోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహేమహేద్యుషः. ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్తే నమగ్రస్థాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరేపర్యాతనునాత్తప్రాయస్తార్థం అతో దేవాది వైష్ణవం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసవా. ఓం అతో దేవాః వందనత విష్ణుచక్రమే దివ్యా సప్తధాం విస్వాహా ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహా త్రీణి ప్రతాపచక్రమే విష్ణుర్గోపాదాభ్యా తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి వస్సుదేతోః వృదాని వస్సేంద్రస్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదం సదా ప్రసంసూర్యः దివీవచక్షురాదగ్గు స్వాహా తద్విప్రాసో పుణ్యవో జార్ధ్రువాగం తత్సవిందతే విష్ణోర్దిత్రం పదగ్గు స్వాహా. ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్తే నమగ్రస్థాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలం పరిష్టాతంత్రం కరిష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసవా యతస్య కర్మణో తీరితమిద్యాన్యో నమహాకరం అగ్నిశ్రేష్టం కరోతు స్వాహా అగ్నేయ సృష్టకృతే స్వతహతావతీనాం కామానాగ సముద్రిత్రే స్వాహా అగ్నేయ స్వాహా అగ్నే నాదాయ స్వాహా అగ్నే నమదే స్వాహా ప్రజాపతే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాష్టం దేవతముష్మై స్వాహా అగ్నే సృష్టకృతే స్వాహా వాస్తుపదే నమో వాస్తుపదే స్వాహా యన్మాత్మనమిందాభూదగ్నిస్తత్వనరాः జాతవేద విచర్షిణి స్వాహా పునరగ్నిశ్చక్షురాత్ పునంద్ర బృహస్పతి పునర్మ్యాశ్వాజ్వం జక్షాత్ముక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వసృష్టేభ్య స్వాహా భేషం దృష్టే స్వాహా నిష్కృత్యై స్వాహా ద్యోరాధ్యై స్వాహా దేవేభ్య స్వాహా తనూభ్య స్వాహా
వృద్ధై స్వాహా సమృద్ధై స్వాహా సర్వసమృద్ధై స్వాహా ఆశ్రావితమత్యాశ్రావితం షట్కృతమత్యనోక్తం చ యజ్ఞే అతిరిక్తం కర్మణ క్షేణమజ్ఞ పర్వాన్ పుణ్యేతకల్పయన్ స్వాహా కృతా దేవాన్ స్వాహా స్వస్తి నేంద్రోర్ధస్వాస్తన పూషా శుభేదాః స్వస్తి నస్తార్క్షరిష్ణేమి స్వస్తిన బృహస్పతి దాతు స్వాహా ఏధోస్యషిమే స్వాహా సమిధసి తేజోస్తేజోమయ దేహి స్వాహా యమస్దేవిత్యోర్మే పాయ స్వాహా सूर्यसधीमे चक्षुर्मे पाहि स्वाहा सोमसधीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोद्धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्त स्वाहा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा जन्ति सप्तयोनिरावृण स्वाहुतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं प्रतिभुक्तं वौषधे वनस्पतिगन्धर्वा सस्यभुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीजीर्णं वौषधे वनस्पतिगन्धर्वा सस्यजीर्णं समन्तां भविष्यावतेन समादित्यै दिव्यं नभो गच्छतु यत्स्वाहा सप्तते अग्नि समितसप्तैः सप्तर्षः प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यन्ति सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्या तृप्यन्ताम् ओषधे वनस्पतिगन्धर्वास्य तृप्यन्ताम् यदक्षप्रदामः साक्षीमस्तृप्यन्ताम् ऐतेनमग्रस्ताः नमतेनमग्रस्ताः सरस्तेनमग्रस्ताः देवसवितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् मे चेष्टाः प्राचाहान्ति देवार्तिकमार्ग्यन्ताम् प्राच्यां विष्णो सदनमसि सर्वान् समूष्यां ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधयो अमृतां ऋषधयस्तदिवं गच्छतो नौरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनम् भूतस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कसवस्य त्र्यायुषं तद्रेवानाहान् त्र्यायुषं तन्मयस्तत्र्यायुषं दीर्घायत्वाय बलाय शताय शतं च वर्षसे त्र्यायुषं दीर्घायत्वाय बलाय शताय शतं च वर्षसे त्र्यायुषम् आबोहिष्ठामय भोस्तानभूर्चेदादना महेरणाय चक्षे योपस्वतमार्गस्तस्वादेतेन उषतीर्यो मात्रः तस्माहरङ्गमाभो शक्त्या जन्मथा आपो जनेथाजनः यत्यग्ने तेजस्विनाहं तेजस्वी भूया समस्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूया समस्ते हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्धातो दातु योक्षसूर्यन्दृशे यवदगान् मातोर्नवाः दुर्गाजमानस्य समध्या समावृषभोरो यदाक्षसूर्यो पश्यन्मनसा पुनातु वोञ्च मे सदश्च मे ज्ञोपते नमश्च यत्तेः ज्ञानं तस्मै ते नमः कायेन वाचा मसेन्द्रियैर्वा रुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्ञोपहारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिरासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రధాన హోమగుండ దగ్గర లాజహోమాదుల్ని సమర్పించారు. పూర్ణాహుతిని
అగ్ని గాయత్రి జపాన్ని రక్షాతిలక ధారణ కూడా సమర్పణ చేసి ఆ స్వామివారికి హోమము అంటే లాజహోమములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం, నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికిం. బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లి యొక్క అసలు పేరు గోదాదేవి అని చెప్తారు. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లుపుత్తూరు అనే వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఆ గోదాదేవి కర్కాటక మాసం పూర్వ ఫల్గుని నక్షత్రములో విధీతిథి నాడు తులసివనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు ఆండాళ్ళు తల్లి భూదేవి అంశతో అయోనిజిగా కారణజన్మురాలుగా లభించింది. స్వామి యందు అనితమైనటువంటి మధుర భక్తిని పుట్టుక నుంచే పద్మానికి పరిమళంలాగా లభించిందన్నమాట. దక్షిణ దేశంలో ఈనాటికి మనం చూస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడినటువంటి ప్రతి ఆలయంలో ప్రతిరోజు కూడా పెరుమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అంటే ఆండాళ్ళు తల్లే. అందుకే కలియుగములో అదుగో అదే పుష్పమాలను మరలా మన భూదేవి మాతకు కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. కలియుగములో స్వయంగా తన జీవితాన్ని పరమాత్మకు ఒక తౌమాలిగా సమర్పించిందనమాట. అత్యంత మధురభావంతో ఆవిడ శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించి ఆయనతో సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను కూడా సిద్ధిగా పొందినటువంటి అదృష్ట దేవత ఎవరు అనంటే ఆండాళ్ళు తల్లే. అందుకే ఆళ్వార ఆచార్యాదులు సిద్ధాంతంగా నిరూపించారో ఆవిడ జీవితంగా చేసుకొని పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపజేసుకున్నటువంటి అదృష్టవంతురాలుగా చెప్తారు. అందుకే స్వామివారు సమస్తమైనటువంటి భూతాలన్నీ కూడా అనే భరిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని సృజిస్తూ ఉన్నాడు. అతను వేదాల్ని కూడా ఆయనే సృజించి వేద వేద్యుడయ్యాడు అని చెప్పి ఆ పరమాత్మ ఒక్కాణించి ఉన్నాడు. వేదముల సృజించినే మానవ వేద వేద్యుడనైతిని సకల వేదముల చేత చక్కగా నన్నెరుంగంగ వలయును ఆతడే భరియుంచును. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు.
వర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు